హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఆర్ లాజిక్స్ ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్. ఇక్కడ డైలీ వొకాబ్లో మనము ఎవ్రీడే 5 క్వశ్చన్స్ ఆన్ డిఫరెంట్ వొకాబ్ పార్ట్స్ నుండి చేస్తున్నాం కదా. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏమడుతున్నారంటే, మ్యామ్ గ్రామర్ పైన కూడా చెయ్యండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన కూడా చెయ్యండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో వెంటనే విఎంఆర్ సార్, ద డైరెక్టర్ విఎంఆర్ లాజిక్స్ స్పందించి ఏం చెప్పారంటే, మేడం కొన్ని క్లాసెస్ ఫ్రీగా మనము వి డూ ఆన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కూడా అన్నారు. సో దానికోసమే మొట్టమొదట మీకోసం తీసుకుని వచ్చాను ద ఫస్ట్ పార్ట్, నౌన్స్. నౌన్స్ని మామూలుగా మనం తెలుగులో ఏమనుకుంటాము, నామవాచకము అనుకుంటాం. సరే, ఇక్కడ నేను చూడండి డైరెక్ట్గా మన ఎగ్జామ్కి పనికి వచ్చే విధంగా నేను తీసుకుని వచ్చాను కామన్ ఎర్రర్స్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ నౌన్స్. కామన్ ఎర్రర్స్ అంటే చాలా వరకు నౌన్స్లో తప్పుగా అర్థం చేసుకునేటువంటి పాయింట్స్ అనమాట. అంటే అది తప్పు అని చాలామందికి తెలియదు, అందువల్ల అక్కడ వాళ్ళు మిస్టేక్ చేస్తూ ఉంటారు. అలాంటివి కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మనకు ఎస్ఎస్సి జీడీలో ఎలా అడుగుతారు అంటే, ఒక సెంటెన్స్ ఇచ్చేస్తారు. ఆ సెంటెన్స్ కింద ఒక పదాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని ఆ పదం కింద ఒక చిన్నగా గీత గీస్తారు. అంటే ద వర్డ్ విల్ బి అండర్లైన్డ్. ఇప్పుడు ఆ వర్డ్ సరైనది కాకపోతే మరి దాని స్థానంలో ఏది రావాలి, లేదా దానితో ఉన్నటువంటి వర్బ్ దానికి సరిగ్గా వచ్చిందా, ఇలా రకరకాలుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో స్టార్ట్ చేసేద్దామా మరి నౌన్స్ని? ఓకే, నౌన్స్లో నౌ ద ఫస్ట్ క్వశ్చన్. ఈ సంక్రాంతి మీ అందరికీ సకల శుభాలను తీసుకురావాలని బిఎంఆర్ లాజిక్స్ ప్రత్యేకంగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ మీకోసం తీసుకువచ్చిన కానుక. ఈ కానుక ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఉంటుంది. చూడండి, యూజ్డ్ ఫర్నిచర్స్ వర్ పుట్ టు ఆక్షన్. సో ఆక్షన్ అనేది ఏమీ తప్పు కాదు. ఆక్షన్ అంటే వేలం పాట. EUCTION, ఆక్షన్ అంటే అర్థమేంటి? వేలం పాట, వేలం పాట. సో యూజ్డ్ ఫర్నిచర్ అంటే ఆల్రెడీ వాడినటువంటి వస్తువులు అన్నమాట. వాడినటువంటి వస్తువులను ఎక్కడ పెట్టారు? వేలం పాటలో పెట్టారు అంటున్నాడు. అయితే ఇక్కడ మనకి ఈ వర్డ్ ఇది నౌన్ కదా, నౌన్. సో గుర్తుపెట్టుకోండి, ఫర్నిచర్స్ అనే పదము ఉండకూడదు, ఫర్నిచర్ అని మాత్రమే ఉండాలి. FURNITURE. దీనికి ఎస్ ఫామ్ రాకూడదు. గుర్తుపెట్టుకోండి, దీనికి ఎస్ ఫామ్ రాకూడదు. అంటే ప్లూరల్లో కూడా మనము ఫర్నిచర్ అనే అనాలి, అంతేకాని ఎస్ అని అనకూడదు. ఇలాంటి కొన్ని వర్డ్స్ మనకు ఈ ఎక్సర్సైజ్లో మీకోసం తీసుకుని వచ్చాను. వాటన్నింటినీ జాగ్రత్తగా చూడండి. అవన్నీ కూడా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తయారు చేస్తాం కాబట్టి మీరు వాటిని జాగ్రత్తగా గమనించేసి నౌన్ మీద క్వశ్చన్ వచ్చేసే యూ డెఫినెట్లీ గివ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నౌ ఫర్నిచర్స్ గుర్తుపెట్టుకోండి, ఎస్ ఉండకూడదు. మ్యామ్ మేము అక్కడక్కడ చూసాం మ్యామ్, పెద్ద పెద్ద బోర్డుల మీద కూడా రాశారు ఫర్నిచర్స్, రాసి ఉంటారు. రాసి ఉంటే అది రైట్ అయిపోతుందా అండి? వాళ్ళు కూడా తప్పుగానే రాశారు. కాబట్టి ఎస్ ఉండకూడదు, ఫర్నిచర్స్లో ఎస్ ఉండకూడదు. ఇట్స్ ఓన్లీ ఫర్నిచర్. ఓకేనా? నా క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేసారు. Technology gave her students some advisors. Technology teacher. Okay, teacher. So teacher gave his students some advisors. Teacher gave his students some advisors. ఇక్కడ చూడండి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ADVICE అడ్వైజ్, ఇది నౌన్ అన్నమాట. ఇది నౌన్. దీనికి ఎస్ రాదు, దీనికి ఎస్ రాదు, దీనికి ఎస్ రాదు. ADVICE అడ్వైజ్, ఇది అన్కౌంటబుల్ నౌన్. ఇది అన్కౌంటబుల్ నౌన్. సో అన్కౌంటబుల్ నౌన్కి మనకు ఎస్ రాదు. నౌ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. ఇది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి దీని ముందు ఆర్టికల్ కూడా రాకూడదు. దీని ముందు ఆర్టికల్ కూడా రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి, టీచర్ గేవ్ హిస్ స్టూడెంట్స్
అండ్ అడ్వైజ్ ఇలా ఇచ్చాడు అనుకో. టీచర్ గేవ్ హిస్ స్టూడెంట్స్ అండ్ అడ్వైజ్ అని ఇచ్చాడు అనుకోండి, దిస్ యాన్ ఈజ్ రాంగ్. ఎందుకంటే అన్కౌంటబుల్ నౌన్స్కి ముందు మనము ఆర్టికల్స్ని తీసుకోకూడదు. ఏ రాకూడదు, అండ్ రాకూడదు, ద రాకూడదు. సో అంటే ఇక్కడ మనము దాన్ని సింగులర్గా చూపించలేమన్నమాట. సింగులర్గా చూపించలేం. అంటే అడ్వైజ్ అనే దగ్గర మీరు ఆర్టికల్ అని పెట్టకూడదు. యాన్ అనేది మీరు వాడకూడదు. యాన్ వాడకూడదు. సింపుల్గా ద టీచర్ గేవ్ హిస్ స్టూడెంట్స్ అడ్వైజ్. సో సింపుల్గా ఏం చేయండి, ద టీచర్ గేవ్ హిస్ స్టూడెంట్స్ అడ్వైజ్. చాలు. ఏ రాకూడదు, యాన్ రాకూడదు. అర్థమైందా? సో ఇక్కడ 2 పాయింట్స్ నేర్చుకున్నాం మనం. అడ్వైజ్కి మనకు ఎస్ రాకూడదు. ఇంకొకటి అడ్వైజ్కి ముందు మనకు ఆర్టికల్ రాకూడదు. ఇది నౌన్ కాబట్టి, అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి వి డోంట్ యూజ్ ఆర్టికల్ కూడా. ఓకేనా? దాన్ క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేస్తాం. కృష్ణాస్ హెయిర్స్ హ్యావ్ టర్న్డ్ గ్రే. ఇక్కడ గ్రే అంటే అర్థము తెల్లబడిపోవటము. సో గ్రే అనే వాడాలి, అంతేకాని వైట్ అనకూడదు. అబ్బా నాకు చాలా వైట్ హెయిర్ వచ్చేస్తుంది అనకూడదు అనమాట. గ్రే హెయిర్ అని చెప్పాలి. గ్రే హెయిర్, వైట్ హెయిర్ అని వాడకూడదు. ఇట్ ఈస్ గ్రే హెయిర్. ఇంకొకటి హెయిర్స్, తప్పు. ఇక్కడ కూడా ఎస్ రాకూడదు. హెయిర్నే మనము ప్లూరల్గా కూడా వాడుకుంటాము. హెయిర్ని ప్లూరల్గా కూడా వాడుకుంటాం. ఒకవేళ మీరు నన్ను ఒక ప్రశ్న వేశారనుకోండి, మేడం మరి ఒక్క వెంట్రుక, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నం తింటున్నాను, నా అన్నంలో ఒక్క వెంట్రుక వచ్చింది, మరి ఎట్లా వాడాలి? ఎట్లా వాడాలి? మరి హెయిర్ అంటే ప్లూరల్ అన్నారు కదా, నాకు సింగులర్లో కావాలి అంటే ఏం చేస్తాము? దానికి ముందు ఎ స్ట్రాండ్ అని పెడతాం. ఎ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్. ఎ స్ట్రాండ్ ఆఫ్ హెయిర్. అర్థమైందా అండి? అప్పుడు ఒక్క వెంట్రుక అని వస్తుంది. కాబట్టి హెయిర్ అంటేనే హెయిర్స్ ఉండకూడదు. హెయిర్స్ ఉండకూడదు. రైట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 4. ద సీనరీస్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ ఫ్యాసినేటింగ్. ఫ్యాసినేటింగ్ అంటే ఏంటి? ఆశ్చర్యగొలుపుతున్నవి, అద్భుతంగా కనబడుతున్నవి, అది చూడగానే లోపల నుండి ఆనందం పొంగే వచ్చేలా కనబడుతున్నవి అని అర్థం. మనం నౌ సీనరీస్ పెట్టుకోండి. సీనరీస్ అని ఉండదు. సీనరీస్ అంటే ప్లూరల్ ఫామ్ ఉండదు. ఎలా ఉండాలి? సీనరీ అని ఆర్వై ఇక్కడ ఆపేసేయండి. ఐఈఎస్ రాకూడదు. సీనరీ అని మాత్రమే ఉండాలి. ఎగ్జామ్లో సీనరీస్ అని కనిపించింది అనుకోండి, వెంటనే అదే మనకు ఎర్రర్ అనమాట. మనం పట్టేసాం ఎర్రర్. సో మార్క్ తెచ్చే. కాబట్టి దెర్ ఈస్ నో ప్లూరల్ ఫామ్ ఫర్ సీనరీ. ఓకేనా? కాబట్టి సీనరీ అని మాత్రమే తీసుకోవాలి. Now question number 5. Alms is given to the needy. నీడీ అంటే అర్థం ఏంటి? అవసరము ఉన్నవారు. అవసరము ఉన్నవారు. మరి ఇక్కడ ఆర్మ్స్ అంటే అర్థం ఏంటి? ఆర్మ్స్ అంటే అర్థము తెలుగులో చెప్పుకోవాలంటే భిక్ష అని అనుకోవచ్చు, లేదా దానము అని కూడా అనుకోవచ్చు. భిక్ష అని అనుకోవచ్చు, దానము అని కూడా అనుకోవచ్చు. నా గుర్తుపెట్టుకోండి, అంటే దీన్ని మనము ఏ రూపంలోనైనా ఇవ్వచ్చు. అంటే ఆహారం రూపంలో ఇవ్వచ్చు, డబ్బు రూపంలో కూడా ఇవ్వచ్చు, లేదంటే ఏమైనా వస్తువుల రూపంలో, అంటే ఏమైనా వస్తువుల రూపంలో ఇవ్వచ్చు. దానం ఏ రూపంలోనైనా చేయొచ్చు. అన్నం పెట్టి దానం చేయొచ్చు, లేదా డబ్బులు ఇచ్చి దానం చేయొచ్చు, లేదా వస్త్రాలు కావచ్చు, ఇంకేదైనా పుస్తకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. సో దానము చేసేటువంటి వాటిని ఆర్మ్స్ అంటారు. దానము చేసేవే ఆర్మ్స్. కాబట్టి ఇక్కడ మనకు ఈ నౌన్ కరెక్ట్గానే ఉంది. ఇక్కడ మనకు నౌన్ కరెక్ట్గానే ఉంది. కానీ చాలామంది ఈ ఆర్మ్స్ అనగానే భిక్ష అంటే సింగ్యులర్ కదా అనుకుంటారు, దానము అంటే సింగ్యులర్ కదా అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆర్మ్స్ అనే దాన్ని మనము సింగ్యులర్గా వాడకూడదన్నమాట. ఆర్మ్స్ అనేది ప్లూరల్ నౌన్గా వాడాలి. ప్లూరల్ నౌన్గా వాడాలి. కాబట్టి ఇక్కడ ఇజ్ అనేటువంటి వర్బ్ సింగులర్ కాబట్టి అది ఎర్రర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ స్థానంలో ఏం రావాలి మనకు? ఆర్.
ఈ స్థానంలో ఏం రావాలి మనకు? ఆర్. సో ఆర్మ్స్ ఆర్ గివెన్. ఆర్మ్స్ ఆర్ గివెన్. ఆర్మ్స్ ఆర్ గివెన్. ఓకేనా? దాట్స్ ది పాయింట్. ఓకేనా? నా క్వశ్చన్ నెంబర్ 6 కొద్దాం. కుష్ ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ హిజ్ స్టడీ. ఇన్ హిజ్ స్టడీ అంటే ఇట్స్ అ రాంగ్ వన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సింగులర్లో ఉండకూడదు. స్టడీ అంటే చదువులో. మరి చదువు అంటే స్టడీ కదా? కాదు. ఇక్కడ స్టడీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నా స్టడీ రూమ్, స్టడీ టేబుల్ ఇలా మనం వాడుకోవచ్చు. కానీ అతను చదువులో అంటే అతను చదువుతున్నది ఏ క్లాస్ అయినా కావచ్చు. చదువులో అన్నప్పుడు స్టడీ అనేది రాంగ్ అవుతుంది. ఏం రావాలి? స్టడీస్. ఏం రావాలి అక్కడ? పుష్ ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ హిస్ స్టడీస్ అంటే అతను చదువులో బాగా ఉన్నాడు. అతను కుష్ అనే అబ్బాయి చదువులో బాగా ఉన్నాడు. కుష్ ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ హిస్ స్టడీస్. ఆల్రైట్. కాబట్టి స్టడీ తప్పు. చదువులో అన్నప్పుడు ఏం రావాలి? స్టడీస్ అని రావాలి. ఓకే. 7. She has 4 son-in-laws. ఇక్కడ చూడండి, అంటే ఆమెకు నలుగురు అల్లుళ్ళు ఉన్నారు. నలుగురు కూతుర్ల యొక్క భర్తలు. సో ఇక్కడ చూడండి, సన్ ఇన్ లా. సన్ ఇన్ లా ఇదేంటి? సింగులర్. సింగులర్. మరి ప్లూరల్ రావాలి అంటే ఎస్ అనేది ఇక్కడ పెట్టకూడదు. లా దగ్గర ఎస్ పెట్టకూడదు. సో దీన్ని ప్లూరల్ చేయాలి అంటే మొదటి పదం సన్స్ నువ్వు ప్లూరల్ చేయాలన్నమాట. ప్లూరల్ నువ్వు ఇక్కడ చేయాలి. సన్స్ ఇన్ లా. సన్స్ ఇన్ లా. అప్పుడు అది ప్లూరల్ అవుతుంది. సో సన్ ఇన్ లాస్ తప్పు. సన్ ఇన్ లాస్ తప్పు. సన్స్ ఇన్ లా. సన్ ఇన్ లా సింగులర్ అవుతాయి. సన్స్ ఇన్ లా ప్లూరల్ అవుతుంది. అదే విధంగా మిగిలినవి కూడా చూడండి. మనకి ఇన్లాస్ చూసినప్పుడు 6 ఇన్లాస్ చెప్తాం కదా. సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఇలా మనము 6 ఇన్ లా రిలేషన్స్ ఇచ్చుకుంటాం. దేనికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ ఇన్ లా ఇది సింగులర్. ఇక్కడ మనకు బ్రదర్ కనబడుతోంది కదా, కాబట్టి సింగులర్. ఇప్పుడు దీన్ని మనము ప్లూరల్ చేయాలి అంటే ఇక్కడ మనము బ్రదర్ దగ్గర ఎస్ పెట్టాలి. అంటే బ్రదర్స్. అంటే బ్రదర్స్. బ్రదర్స్ ఇన్ లా. బ్రదర్స్ ఇన్ లా. బ్రదర్స్ ఇన్ లా. అలాగే డాటర్స్ ఇన్ లా. ఓకే, ప్లూరల్గా చెప్పాలి. కోడళ్ళు అంటే డాటర్స్ ఇన్ లా. అలాగే వదినలు లేదా మరదళ్ళు అని చెప్పాలంటే సిస్టర్స్ ఇన్ లా. సిస్టర్స్ ఇన్ లా. అత్తగారులు, మదర్స్ ఇన్ లా, మామగారులు, ఫాదర్స్ ఇన్ లా. అర్థమైంది కదా. సో ఇన్ లా అనే శబ్దానికి ప్లూరల్ పెట్టాలి అంటే మొదటి పదాన్ని మనం ప్లూరల్ చేయాలన్నమాట విత్ యాడింగ్ ఎస్. ఓకే కదా. డన్. నౌ నెంబర్ 8. Yesterday my father bought 2 dozen bananas. సో నో ఎర్రర్. ఈ సెంటెన్స్లో అసలు తప్పు లేదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే 2 వచ్చింది కదా అందుకని డజన్స్ అని రాస్తాను అనుకుంటారు. సో 2 వచ్చింది కదా అందుకని డజన్స్ రాస్తాను అనుకుంటారు. రాయకూడదు. మీరు 2, 3, 4, 5 ఏ నంబర్ అయినా పెట్టండి. దాని తర్వాత డజన్ని మీరు కేవలము సింగ్యులర్గానే రాయాలంటే ఎస్ లేకుండా రాయాలన్నమాట. కాబట్టి ఈ సెంటెన్స్లో ఎస్ లేకుండానే ఉంది కాబట్టి ఈ సెంటెన్స్లో ఎర్రర్ లేదు. ఈ సెంటెన్స్లో ఎర్రర్ లేదు. ఇట్స్ నో ఎర్రర్ వన్. ఓకేనా. నౌ క్వశ్చన్ 9. ఐ హ్యావ్ మెనీ వర్క్స్ టు డూ. ఇదేంటంటే సింపుల్గా మన తెలుగు భాషలో నుండి ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం. చాలా పనులు ఉన్నాయి అంటాం కదా మనం. చాలా పనులు, అబ్బా నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు చాలా పనులు ఉన్నాయి అంటాం. సో చాలా పనులు అనగానే ఏం చేస్తున్నాము? మెనీ వర్క్స్. తప్పు. తప్పు. ఓకే, పనులు ఉన్నాయనకూడదు. యాక్చువల్గా చాలా పని అయింది. ఎన్ని పనులైనా సరే అన్ని కలిపి ఒక పని కదా. ఒక సమయంలో ఒక పనే చేస్తాం కదా మనం. కాబట్టి ఇక్కడ మనము వర్క్స్ అనకూడదు, అనాలి వర్క్ అనాలి.
సో ఇది అన్కౌంటబుల్ నౌన్ కింద వస్తుంది కాబట్టి ఈ మెనీ అన్న అడ్జెక్టివ్ని కూడా వాడకూడదనమాట. మెనీ అనేది దేనికి వాడాలి? ఏదైతే కౌంటబుల్ నౌన్ ఉంటుందో ఆ కౌంటబుల్ నౌన్కి మెనీ వాడాలి. కానీ వర్క్ని మనం ఎలా వాడుతున్నాము? అన్కౌంటబుల్ నౌన్గా వాడుతున్నాం. కాబట్టి అన్కౌంటబుల్ నౌన్కి వాడే అడ్జెక్టివ్ ఏమవుతుంది? మచ్. అన్కౌంటబుల్ నౌన్కి వాడేటువంటి అడ్జెక్టివ్ ఏమవుతుంది? మచ్ అవుతుంది. మచ్ వర్క్, మచ్ వర్క్. ఐ హ్యావ్ మచ్ వర్క్ టు, ఐ హ్యావ్ మచ్ వర్క్ టు. అర్థమైందా? మెనీ వాడకూడదు, మచ్ వాడాలి. ఏ అన్కౌంటబుల్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అతను బాగా అన్నం తింటాడు. ఓకే, రైస్. ఇప్పుడు ఈ రైస్ అనేది ఏమవుతుంది? అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. అన్కౌంటబుల్ నౌన్కి ఏమని చెప్పాలి? మచ్ రైస్. హీ ఈట్స్ మచ్ రైస్. అలాగే అంటాం కదా, బాగా నీళ్లు తాగాలి అని. బాగా నీళ్లు తాగాలి, వాటర్. సో ఈ వాటర్ అనేది ఏంటిది? అన్కౌంటబుల్ నౌన్. కాబట్టి యూ హ్యావ్ టు డ్రింక్ మచ్ వాటర్ ఎవ్రీ డే. ఓకే, మోర్ వాటర్ అనే బదులు మచ్ వాటర్. ఓకే, మోర్ వాటర్ అన్నా కూడా నో ప్రాబ్లం. మోర్ వాటర్, డ్రింక్ మోర్ వాటర్. సో ఈట్ మోర్ రైస్, ప్రాబ్లం లేదు. కానీ మెనీ అనలేము కదా. గట్ ద పాయింట్? నెంబర్ 10కి వచ్చి హిస్ హౌస్ ఈజ్ అవుట్ ఆఫ్ రిపేర్స్. మనము మొత్తము కూడా ఒక ఇంటిని మొత్తము కూడా మనం ఏమంటున్నామంటే రిపేర్ చేయడానికి వీలుగా లేదు అంటున్నాం. సో రిపేర్ చేయడానికి వీలుగా లేదు అంటే అక్కడ ఎస్ ఉండకూడదు, ఎస్ ఉండకూడదు. హిస్ హౌస్ ఈజ్ అవుట్ ఆఫ్ రిపేర్. హిస్ హౌస్ ఈజ్ అవుట్ ఆఫ్ రిపేర్ అంటే మరి మేడం ఎస్తో అసలు రిపేర్ రాదంటే వస్తుంది. రిపేర్కి ఎస్ ఉంది, ఎందుకంటే ఇది అన్కౌంటబుల్ కాదు, కౌంటబులే. కానీ రిపేర్స్ అని వాడాలి అంటే అది ఇంకొక సందర్భంలో వాడాలి. కానీ ఏదైనా ఒక వస్తువు యొక్క మొత్తం ఆ వస్తువు యొక్క రిపేర్ గురించి మాట్లాడేటప్పుడు ఎస్ అనకూడదు. ఇప్పుడు హౌస్ ఉంది, ఇట్స్ అవుట్ ఆఫ్ రిపేర్ అని. ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది, అవుట్ ఆఫ్ రిపేర్ అని చెప్పాలి. ఒకవేళ టేబుల్ ఉంది, అవుట్ ఆఫ్ రిపేర్ అంటే రిపేర్ చెయ్యటానికి పాసిబుల్గా లేదు. రిపేర్ చెయ్యటానికి పాసిబుల్గా లేదు, దాని అర్థం అది. అందువల్ల యు కెన్ నాట్ యూజ్ హియర్ వర్డ్ ఎస్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం 7. ఫ్లైఓవర్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ రిపేర్. ఇక్కడ చూడండి, మనము ఫ్లైఓవర్ ఈజ్ అవుట్ ఆఫ్ అంటే రిపేర్ అవుతుంది, క్లోజ్డ్ ఫర్ రిపేర్ కాదు. ఎందుకు అంటే దానికి చాలా చోట్ల రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇది రిపేర్ చేయడానికి వీలుగా ఉంది కాబట్టి చాలా చాలా అక్కడ 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 రిపేర్లు ఉన్నాయి. కాబట్టి ఫ్లైఓవర్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ రిపేర్ కదండి. ఎక్కడ రిపేర్ వాడాలి, ఎక్కడ రిపేర్స్ వాడాలి, రైట్? నెంబర్ 12కి వచ్చేది సర్కమ్స్టాన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అ మ్యాన్స్ క్యారెక్టర్. సర్కమ్స్టాన్స్ ఇది తప్పు. సర్కమ్స్టాన్స్ ఉండదు, సర్కమ్స్టాన్సెస్. సర్కమ్స్టాన్స్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ఫ్లుయెన్స్ కూడదు, ఇన్ఫ్లుయెన్స్. సో ఇది మొత్తం కూడా ఈ విధంగా కరెక్ట్ అవ్వాలన్నమాట. ఎప్పుడు కూడా మనము సర్కమ్స్టాన్స్ అంటే సింగ్యులర్గా వాడకూడదు దాన్ని. ఓకే, పరిస్థితి మామూలుగా అంటాం కదా, కానీ ఇంగ్లీష్లో దాన్ని సర్కమ్స్టాన్స్ అనకూడదు. సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడు కూడా ఇది ప్లూరల్గానే వాడబడుతుంది. సర్కమ్స్టాన్సెస్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్గానే వాడబడుతుంది. సిచ్యుయేషన్ ఉందనుకోండి, ఎస్ దీన్ని మీరు సిచ్యుయేషన్ సింగిల్గా వాడుకోండి, సిచ్యుయేషన్స్ ప్లూరల్గా వాడుకోండి, ఇబ్బంది లేదు. ఓకే, కానీ సర్కమ్స్టాన్సెస్ని మాత్రము మనము కేవలము ప్లూరల్గా మాత్రమే వాడుకోవాలి, కేవలము ప్లూరల్గా మాత్రమే వాడుకోవాలి. ఆల్రైట్, నౌ క్వశ్చన్ నెంబర్ 15. The High Court judge has passed order for Guna's release. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కూడా ఒక జడ్జ్మెంట్ని ఇచ్చేటువంటివి ఏవైతే ఉంటాయో దాన్ని ఆర్డర్ అనరు, ఏమంటారు? ఆర్డర్స్ అంటారు. ఏమంటారు? ఏదైనా ఒక పని చేయమని లీగల్గా వచ్చేటువంటిది నోటీసులు ఏదైనా సరే
ఏమంటారు? ఆర్డర్స్ అంటారు. కాబట్టి ద హైకోర్ట్ జడ్జ్ హ్యాస్ పాస్డ్ ఆర్డర్ అని, పాస్డ్ ఆర్డర్స్, పాస్డ్ ఆర్డర్స్, పాస్డ్ ఆర్డర్. అర్థమవుతుందండి? ఆర్డర్స్. ఆల్రైట్. అలాగే ఇప్పుడు ప్రమోషన్ ఉందనుకోండి, వెయిట్ ఫర్ ప్రమోషన్ ఆర్డర్స్. ప్రమోషన్ ఆర్డర్ అనము, ప్రమోషన్ ఆర్డర్స్. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? కంపల్సరీగా ప్లూరల్ ఫామ్, కంపల్సరీగా ఫామ్. సో ఇవన్నీ కూడా చూడండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చేసేటువంటి క్వశ్చన్స్. మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే క్వశ్చన్స్లో నుండి లెట్స్ ఎక్స్పెక్ట్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఒకవేళ నౌన్స్లో నుంచి చెప్పాలి అనుకుంటున్నాను. నౌ నంబర్ 14, ఐ కెప్ట్ మై లగేజెస్. గుర్తుపెట్టుకోండి, లగేజెస్కి ఎస్ ఉండదు, కేవలము లగేజ్. అందులో మీరు ఎన్ని వస్తువులైనా పెట్టవచ్చు. 4 సూట్ కేసులు పెట్టుకోండి, 5 బ్యాగులు పెట్టుకోండి, ఓకే, ఒక 2 క్యాన్లు పెట్టుకోండి, ఏవైనా కావచ్చు, అన్నీ కలిపి లగేజ్. మరి మీరు ఇంకొకటి అనొచ్చు, మేడం నాది, మా ఫ్రెండ్ది, మా సిస్టర్ది, మా హస్బెండ్ది, మా చైల్డ్ది అని అనుకోండి, పర్వాలేదు. వీళ్ళందరివి కూడా కలిపి కూడా ఏమనాలి? లగేజ్. వీళ్ళందరివి కలిపి కూడా ఏమనాలి? లగేజ్ అని అనాలి. ఎందుకంటే లగేజ్కి ప్లూరల్ ఫామ్ ఉండదు. లగేజ్ అంటేనే అన్ని వస్తువులు కలిసిన కూడిక. కాబట్టి దానికి ఎస్ పెట్టకండి, ఎస్ పెట్టకండి. లగేజ్ని లగేజ్గానే వాడండి. ఎన్ని వస్తువులు అందులో ఇంక్లూడ్ అయినా సరే, ఎంతమందివి కలిపి ఉన్నా సరే, ఇట్స్ ఓన్లీ లగేజ్. అర్థమైంది కదా? ఎగ్జామ్లో మీకు లగేజెస్ కనిపించింది అంటే అది ఎర్రర్. దట్స్ ఆల్. నౌ 15th క్వశ్చన్, వన్ మస్ట్ వన్స్ వర్డ్స్. ఇక్కడ చూడండి, ఈ వర్డ్స్ అనేది తప్పు. ఓకే, వర్డ్స్ అంటే మాటలు, కానీ ఇక్కడ వర్డ్ అంటే అర్థం ఏంటి? ప్రామిస్ అని. ఇక్కడ వర్డ్ అంటే, ఇక్కడ వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రామిస్. వర్డ్ అంటే ప్రామిస్, చేసిన ప్రతిజ్ఞ, చేసిన శపథం, ఇలా ఏమైనా అనుకోవచ్చు. కాబట్టి వన్ మస్ట్ కీప్ వన్స్ వర్డ్. వన్స్ వర్డ్ అంటే ఎవరు చేసినటువంటి, అంటే ఎవరు ఇచ్చినటువంటి మాటని వారు నిలబెట్టుకోవాలి. సో నేను మాట ఇస్తే నేను నా మాట నిలబెట్టుకోవాలి, మీరు మాట ఇస్తే మీరు మీ మాట నిలబెట్టుకోవాలి. కాబట్టి వన్ మస్ట్ కీప్ వన్స్ వర్డ్ అంటాం, వర్డ్స్ అనకూడదు. ఆమె క్లియర్? నౌ క్వశ్చన్ నంబర్ 16, మై హౌస్ రూఫ్ ఈజ్ లీకింగ్. మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని గమనించండి. ఈ అపోస్ట్రఫీ ఎస్ వచ్చింది అంటే యొక్క అని అర్థం. ఓకే, యొక్క అని అర్థం. అయితే ఈ అపోస్ట్రఫీ ఎస్ అనేవి ఇలా నాన్ లివింగ్ థింగ్స్కి వాడకూడదు, లివింగ్ థింగ్స్కి వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫ్రెండ్ ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మాధవి అనుకోండి, మాధవీస్ హౌస్ అనొచ్చు నేను, మాధవీస్ హౌస్ అని అనొచ్చు నేను. కానీ ఇక్కడ హౌస్ ఇది, ఇక్కడ మనిషిది కాదు. ఇక్కడ మనం ఎవరిని వాడుతున్నాము? డైరెక్ట్గా ఒక ఇంటి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఎలా రాయాలి అంటే రూఫ్ ఆఫ్ హౌస్. ఓకే, ఇక్కడ మై హౌస్ రూఫ్ అనకూడదు, రూఫ్ ఆఫ్ ఇలా రావాలి. సెంటెన్స్ చూడండి, రూఫ్ ఆఫ్ మై హౌస్, రూఫ్ ఆఫ్ మై హౌస్ ఇస్ లీకింగ్, రూఫ్ ఆఫ్ మై హౌస్. మై హౌసెస్ రూఫ్ అని ఉండకూడదు, రూఫ్ ఆఫ్ మై హౌస్. అర్థమైందా? సో మీరు అపోస్ట్రఫీ ఎస్ అనేది లివింగ్ థింగ్స్కి పెడతారు. కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ హౌస్కి కానీ, టేబుల్కి కానీ, బెంచ్కి కానీ, లేదంటే ఇలాంటి ఎన్నో ఉంటాయి కదా, లైక్ ఒక గ్లాస్కి కానీ, ఏదైనా కావచ్చండి. ఓకే, గ్లాసెస్ కలర్ అనకూడదు, కలర్ ఆఫ్ ద గ్లాస్ అనాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వాల్స్ పెయింట్ అనకూడదు, పెయింట్ ఆఫ్ ద వాల్ అనాలి. అర్థమైంది కదా? అలా. ఇంకో క్వశ్చన్ చూద్దాం. హీ గాట్ రిపేర్డ్ ద టేబుల్స్ లెగ్స్. చూడండి, చూసారా? సో టేబుల్స్ లెగ్స్ అనకూడదు, టేబుల్ అనేది లివింగ్ థింగ్ కాదు కదా. కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలి? లెగ్స్. ఇక్కడ ద టేబుల్ లెగ్స్ అనకుండా లెగ్స్ ఆఫ్ ద టేబుల్ ఉండాలి, లెగ్స్ ఆఫ్ ద టేబుల్ అని ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అపోస్ట్రఫీ ఎస్ నాన్ లివింగ్ థింగ్స్కి ఇవ్వకండి. గాట్ ఇట్? నౌ నంబర్ 18,
She has completed 2/3 of her research work. ఎప్పుడైనా సరే మనం ఇలా ఫ్రాక్షన్ తీసుకునేటప్పుడు ఎస్ వాడాలి. ఇప్పుడు మనం ఇలా రాస్తాం. ఓకే, 2/3 అంటాం. చాలామంది చాలాసార్లు విన్నాను, 2/3 వర్క్, 2/3 వర్క్, 2/3 వర్క్. నో, ఇట్స్ నాట్ 2/3. ఏమనాలి? 2/3. మనకు ఎస్ కనిపించాలి, చివరి అక్షరము ఎస్ ఉండాలి. 2/3 అనకూడదు, 2/3. 2/3. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఉందనుకో, 1/4 ఉందనుకో, ఎలా అనాలి? 1/4. అనాలి 1/4. ఓకే, ఇలా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ఉందనుకో, ఏమనాలి? 3/5. ఏమనాలి? 3/5. అర్థమైందా? కాబట్టి ఇక్కడైనా మనకు ఫ్రాక్షన్ కనిపించేటప్పుడు, అది మాట్లాడుతున్నప్పుడు చివరి అక్షరము ఎస్తో ఉండాలి. ఓకే, అంటే వర్డ్ చివరి అక్షరము ఎస్ అయి ఉండాలి. 19th problem. She has 100 rupees note. No, note singular కదా. ఓకే, 100 రూపాయల కాగితము. 100 రూపాయల తెలుగులో అంటాం మనం, కానీ ఇంగ్లీష్లో 100 రూపీస్ అన్న రూపీ అన్న. She has a 100 rupee note. She has a 500 rupee note. A 500 rupee. 500 note. ఒకవేళ 2000 కాగితం ఉందనుకోండి, 2000. 2000 rupee note. అర్థమైందా? That's it. So, yes ఉండకూడదు, రూపీస్ నోట్ అని ఉండకూడదు. నెంబర్ 20, ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. చాలా మంది ఈ విధంగానే మాట్లాడడం మనము చాలాసార్లు వింటాం, అవునా? మై ఫ్యామిలీ మెంబర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, హిస్ ఫ్యామిలీ మెంబర్స్, హర్ ఫ్యామిలీ మెంబర్స్, దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇవన్నీ తప్పు యూసేజ్. ఓకే, సో ఫ్యామిలీ మెంబర్స్ అని ఉండదు, మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. members of the family. So grammatical ga correct usage enti members of the family. So all his family members, all members of, ikkada atanu ee padam ante mana subject undi kabatti all members of his family analanamata. All members of their family, all members of my family, all members of your family. అర్థమైందా? మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అని రావాలి. Got the point? Okay. Now 21. The Indians are brave peoples. Now people అంటేనే ప్లూరల్, people అంటేనే అది ప్లూరల్ ఫామ్, ప్లూరల్ ఫామ్. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎస్ అనేది రాకూడదన్నమాట. ఎస్ అనేది రాకూడదు. పీపుల్స్ ఆఫ్ ఇండియా అనకూడదు, పీపుల్ ఆఫ్ ఇండియా, పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే, పీపుల్ ఆఫ్ అమెరికా, పీపుల్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఏదైనా సరే ఎస్ రాకూడదు. పీపుల్ అంటేనే మనకి అక్కడ ప్రజలు, వ్యక్తులు అంటే మీనింగ్ వచ్చేస్తుంది. కాబట్టి don't use S there. All right. Now 22. The committee was divided in its opinion. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే కమిటీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నౌన్ అన్నమాట. అంటే ఇలాంటివి కొన్ని నౌన్స్ ఉన్నాయి. జ్యూరీ అనేది ఒక నౌన్. ఓకే, బెంచ్ అనేది ఒక నౌన్. ఇది ఏమవుతుందంటే ఈ నౌన్ అనేది మనకు సింగులర్గానూ వాడబడుతుంది, ప్లూరల్గాను వాడబడుతుంది. సింగులర్గాను వాడబడుతుంది, ప్లూరల్గాను వాడబడుతుంది. మరి అది సింగులర్గా వాడబడింది లేదా ప్లూరల్గా వాడబడింది అని ఎట్లా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన సెంటెన్స్లో ఈ వర్డ్ ఉందనుకోండి, డివైడెడ్, డివైడెడ్ అని ఉందనుకోండి, అంటే దాని అర్థము వేరు వేరు వ్యక్తులు వేరు వేరు అభిప్రాయాలని వెలిబుచ్చారు.
అంటే ఎప్పుడైతే వేరు వేరు అభిప్రాయాలను లేదా వేరు వేరు జడ్జిమెంట్లని ఇచ్చారో వెలిబుచ్చారో అప్పుడు ఆటోమేటిక్గా మనం అందరినీ కూడా విడివిడిగా తీసుకుంటున్నట్టు అనమాట. అప్పుడు ఆ కమిటీ అనేది ప్లూరల్గా వాడబడుతుంది అనమాట. అప్పుడు కమిటీ ప్లూరల్గా వాడబడినప్పుడు డెఫినెట్గా దానికి వాడేటువంటి ప్రొనౌన్ ప్లూరల్గానే రావాలి, దానికి వాడబడేటువంటి వర్బ్ కూడా ప్లూరల్గానే వాడాలన్నమాట. ద కమిటీ వర్స్ అనకూడదు, ఏముండాలి వర్ అనాలి. ఓకే, ఇట్స్ అనకూడదు, ఏమనాలి దేర్ అనాలి, ఇన్ దేర్ అనాలి. ద కమిటీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. ద కమిటీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. అవుతుందా? ఇప్పుడు చూడండి, మరి కమిటీని సింగులర్గా ఎట్లా వాడచ్చు చూడండి. ద కమిటీ The committee has unanimously selected its chairman. ఇక్కడ చూడండి, unanimous, ఏకగ్రీవంగా అనగానే వెంటనే కమిటీ అనేది సింగులర్గా వాడబడింది కాబట్టి హ్యాస్ సింగులర్ కదా, అలా అనమాట. గట్ ద పాయింట్? రైట్, నౌ 23. చేతన్ డస్ నాట్ లైక్ దీస్ కైండ్స్ ఆఫ్ గేమ్స్. ఇప్పుడు గేమ్స్లో ఎన్ని రకాలైన ఉండొచ్చు కానీ దీస్ కైండ్స్ అనకూడదు, దిస్ కైండ్ ఆఫ్ గేమ్. కాబట్టి దీస్ కైండ్స్ తప్పు, దిస్ కైండ్ ఆఫ్. అలాగే షర్ట్స్ ఉన్నాయనుకోండి, దిస్ కైండ్ ఆఫ్ షర్ట్స్. ఒకవేళ వస్తువులు అనుకోండి, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనాలి. దీస్ కైండ్స్ అనకూడదు, దిస్ కైండ్. అర్థమవుతుంది కదండి? నౌ 24, ద లాస్ట్ బట్ వన్. ఈ క్లాస్లో మనము 25 కామన్ ఎర్రర్స్ ఇన్ ద యూసేజ్ ఆఫ్ నౌన్స్ నేర్చుకుంటున్నాము. నౌ will you please tell me the reason of an earthquake? Now, చూడండి, ఈ రెండు పదాలు the words often confused. నౌన్స్లో కూడా చూడండి ఇలాంటివి మనం కన్ఫ్యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్, మనం తెలుగులో ఏమంటాము? కారణం. కాజ్, అప్పుడు ఏమంటాము మనము? కారణం. ఓకే, తెలుగులో మనకు ఒకటే పదం ఉంది కారణం, కానీ ఇంగ్లీష్లో కాజ్ అని అనవచ్చు, రీజన్ అని అనవచ్చు. మరి రీజన్ ఎక్కడ వాడాలి, కాజ్ ఎక్కడ వాడాలి అంటే మన వ్యక్తిగత కారణాలు అనుకోండి రీజన్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ నా క్లాస్కి లేట్గా వచ్చాడు, అప్పుడు అతని వ్యక్తిగత కారణం వల్లే కదా లేట్గా వచ్చాడు. కాబట్టి వాట్ ఈస్ ద రీజన్ అని అడగాలి. వాట్ ఈస్ ద రీజన్? ఓకే, ఇప్పుడు ఒక అతను, మీ ఫ్రెండ్ ఒక అతను ఏం చెప్పాడు? నో, ఐఎమ్ సారీ, ఐ కాంట్ కమ్ అన్నాడు. ఓకే, నేను రాను, నా వల్ల కాదు, నేను రాలేను అన్నాడు. అప్పుడు నువ్వు అడగదలుచుకున్నావు? ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత కారణం, ఏ కారణం చేత అతను రానంటున్నాడు. అప్పుడు వాట్ ఈస్ ద రీజన్ అని అడుగుతావు. వాట్ ఈస్ ద రీజన్? వై డోంట్ యూ వాంట్ టు కమ్? ఇలా అడుగుతామండి, వాట్ ఈస్ ద రీజన్. అర్థమైందా? కానీ ఇక్కడ ఇవన్నీ ప్రకృతికి సంబంధించినటువంటివి అనమాట. ఇప్పుడు ఎర్త్ క్వేక్ కానివ్వండి, అలాగే ఏదైనా తుఫాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి? ప్రకృతి వైపరీత్యం, అవునా? వాటికి కారణాల గురించి అడిగేటప్పుడు కాజ్ అని ఏమడగాలి? కాజ్ అంటే వ్యక్తిగత కారణం కాని వాటికి ఏమనాలి? కాజ్ అనాలి. విల్ యూ ప్లీజ్ టెల్ మీ కాజ్? విల్ యూ ప్లీజ్ టెల్ మీ ద కాజ్ ఆఫ్ అన్ ఎర్త్ క్వేక్? అర్థమైందా? ఇప్పుడు చూడండి, అసలు ఇంతకు ముందు ఇందులో మనకి అసలు ఎలాంటి ఫైండ్ అంటే మిస్టేక్ లేదనుకున్నాం, ఎర్రర్ లేదనుకున్నాం. ఇప్పుడు అర్థమైపోయింది కదా. నౌ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ క్లాస్. She has a good cause for fighting. ఓకే, ఇది ఆమె వ్యక్తిగతమైనది కదా. ఆమె ఎందుకు పోరాటం చేస్తున్నది అనేది, ఆమె ఏ కారణం ఇచ్చినా కూడా అది ఆమె వ్యక్తిగత కారణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె మంచి కోసం పోరాడాలనుకుంటుంది. సో మంచి కోసం పోరాడాలనుకునేది ఆమె యొక్క ఉద్దేశం కదా. ఓకే, ఆమె యొక్క ఉద్దేశం కదా. అలాంటప్పుడు అది ఆమెకు వ్యక్తిగత కారణమే అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ she has a good reason. She has a good reason for fighting. Okay, so here I complete మన గ్రామర్లో నౌన్స్ పార్ట్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మరొక దాంట్లో కలుసుకుందాం. ఓకే, అప్పటి వరకు
Care, be with VMR Logics for your show. Bye. కొత్త బ్యాచ్ SIPC. ఎగ్జాక్ట్లీ, కొత్త బ్యాచ్ SIPC VMR Logics లో ఈ నెల 22 నుండి మొదలు కాబోతోంది. సో ఐ వెల్కమ్ యూ ఆల్. ఎవరైతే SIPC కావాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సక్సెస్ గ్యారంటీ కోర్స్తో VMR Logics కొత్త బ్యాచ్ జనవరి 22న మొదలు పెడుతోంది. ఆల్రెడీ VMR Logics గురించి చాలా మందికి తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోతే అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, మేము VMR Logics లో జాయిన్ కావాలి అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఉంది చూడండి అడ్రస్. దిల్సుఖ్ నగర్ లో పిల్లర్ నంబర్ 1541. పిల్లర్ నంబర్ పట్టుకుని జస్ట్ వచ్చేసేయండి. దానికి ఆపోజిట్ లో చైనా బజార్ అని ఉంటుంది. దానిపైననే సెకండ్ ఫ్లోర్ లో మన VMR Logics ఆఫీస్ అండ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. యూఆర్ మోస్ట్ వెల్కమ్. జస్ట్ వాక్ ఇన్. మీరు ఆశయంతో రండి. ఆ ఆశయాన్ని సాధించి మీరు VMR Logics లో నుండి బయటికి వెళ్ళండి. సో గుర్తుపెట్టుకోండి, డేట్ 22nd January.